शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाढ्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ నెలలో మేషరాశి జాతకులకు అనగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి, ఈ ముఖ్యమైనటువంటి 8 గ్రహాలు ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, గోచార రీత్యా వాటి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, మేషరాశి వారికి సూర్యుడు పంచమ షష్ఠమ స్థానాలలో సంచరిస్తున్నాడు. పంచమ స్థానంలో సంచరించడం ప్రతికూలం. అయితే పంచమాధిపతి అయినాడు గనక పంచమాధిపతి పంచమ స్థానంలో సంచరించడం అది ఒక రకంగా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇక గోచార రీత్యా 16 తర్వాత కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు గనక కన్యారాశి 6వ స్థానం అవుతుంది మేషరాశి వారికి. 6వ స్థానంలో గురు సంచారము, 6వ స్థానంలో సూర్యుడి యొక్క సంచారము అనుకూలంగా ఉంటుంది. ఇక అంగారకుడు, ముఖ్యంగా కుజుడు మేషరాశి వారికి రాశ్యాధిపతి. రాశ్యాధిపతి యొక్క సంచారము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అలాంటి అంగారకుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు 13వ తారీఖు వరకు. 13 తర్వాత మళ్ళీ 7వ స్థానంలోకి ప్రవేశించి మాసాంతం కూడాను 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇక బుధుడు 5, 6 స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే 15వ తారీఖు నుండి మాసాంతం వరకు 6వ స్థానం అనుకూలంగా ఉంటుంది. 15 వరకు పంచమ స్థానంలో సామాన్యంగా ఉంటుంది. ఇక గురువు తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. భాగ్యాధిపతి అయినటువంటి గురువు తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. కొంత ప్రతికూలత ఉంటుంది. శుక్రుడు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. ధనాధిపతి, వాక్స్థానాధిపతి మేషరాశి వారికి. అలాంటి శుక్రుడు 4వ స్థానంలో సంచరించడము అనుకూలమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక శని 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. అయితే వక్రించి మీనరాశిలో ఉంటున్నాడు కనుక ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి ప్రభావాన్ని కూడాను కొంతవరకు చూపిస్తాడు. కనుక శని ప్రభావము 12వ స్థానంలో ఇచ్చేటువంటి ప్రతికూలత కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇక రాహువు ఏకాదశ స్థానంలో శుభప్రదంగా ఉన్నాడు. ఏకాదశ స్థానం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి రాహువు మూలకంగా. ఇక కేతువు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఈ స్థానాలలో సంచరిస్తున్నారు 8 గ్రహాలు గనక ఈ గ్రహాలను మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే చాలా మట్టుకు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ఓవరాల్గా మనం ఈ గ్రహాలన్నీ కూడాను క్రోడీకరించి చూసినట్టయితే మిశ్రమమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థితిలో, కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్నర్స్ లోపల మంచి ఫలితాలు కలిగే అవకాశాలు కూడాను ఒక పక్కన ఉన్నాయి. అయితే ముఖ్యంగా మేషరాశి జాతకులకు రాశ్యాధిపతి పంచమాధిపతుల యొక్క అనుకూలత ఉంది. అయితే నలుగురిలో మంచి పేరును సంపాదించుకునేటువంటి అవకాశం మటుకు ఉంది. ఈ మాసంలో సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా మీరు చేస్తూ ఉన్నటువంటి సంస్థల లోపల కానివ్వండి, వ్యవహారం లోపల కానివ్వండి, వ్యాపారస్తులు వ్యాపార శైలి లోపల కానివ్వండి మంచి పేరును తెచ్చుకుంటారు.
ఆ పేరు మూలకంగా మీరు చేసినటువంటి పనితనం మూలకంగా వచ్చేటువంటి ఆ పేరు మీకు బాగా కలిసి వస్తుంది. తద్వారా మీ పైన ఆ సంస్థ యొక్క యాజమాన్యానికి కానివ్వండి, వ్యాపారస్తులకు క్లయింట్స్ లోపల కానివ్వండి, మంచి అభిప్రాయము, మీ పైన విశ్వాసము పెరిగేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. అయితే ఇందులో కొంత ఆటంకాలు కూడాను ఒక పక్కన గోచరిస్తున్నాయి. కనుక ఆటంకాలను ముందుగానే మీరు పసిగట్టి ఏ విధమైనటువంటి ఆటంకాలు రావచ్చును అనేటువంటి విషయాన్ని మీరు ముందుగా కొంతవరకు బేరీజ్ వేసుకొని దానికి తగిన చర్యలు మీరు తీసుకున్నట్టయితే సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం బాగా ఉంది. ముఖ్యంగా 1-2 వారాలలో ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి పని భారం పెరిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఈ పని భారం మూలకంగా కొంత మానసికమైనటువంటి ఇబ్బందికి లోనవుతారు. శారీరకంగా మీరు దృఢంగా ఉన్నప్పటికీ కొంత ఇబ్బందులకు లోనయ్యేటువంటి అవకాశము మొదటి 2 వారాలలో గోచరిస్తుంది. అయితే మళ్ళీ 3-4 వారాలు చాలా మట్టుకు మీకు కలిసి వస్తుంది. 3-4 వారాలలో ఏదైతే మీరు 1-2 వారాలలో అనుభవించారో, ఎక్స్పీరియన్స్లోకి వచ్చిందో మీకు, అవి 3-4 వారాలలో మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగులకు సంస్థ లోపల సహ ఉద్యోగులతో అనుకూలత బాగా పెరుగుతుంది. సహ ఉద్యోగుల మధ్యన ప్రేమ, అనురాగము, పని లోపల ఎక్స్చేంజ్ చేసుకోవడము, అభిప్రాయాలను ఎక్స్చేంజ్ చేసుకోవడము, ఇలాంటి వాటి మూలకంగా బాగా స్నేహము, సఖ్యత పెరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. పనులు సమయానుకూలంగా మీరు పూర్తి చేస్తారు. ఇక మొదటి 2 వారాలలో స్నేహితులతో, బంధువులతో, ఆత్మీయులతో సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. వాటి మూలకంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడాను చాలా మట్టుకు అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక 3-4 వారాలలో వ్యాపారస్తులకు ముఖ్యంగా బాగా వృద్ధి కనబడుతుంది. ప్రోగ్రెస్ ఉంది వ్యాపారం లోపల 3-4 వారాలలో. కనుక వ్యాపారస్తులు కొంత మనస్సు నిలిపి పని చేసినట్టయితే, ప్రణాళికాబద్ధంగా పెట్టుబడులు పెట్టినట్టయితే 3-4 వారాలలో మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు, బాగా లాభాలను పొందేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. ఇక వ్యాపారస్తులు ముఖ్యంగా పార్ట్నర్షిప్లో చేస్తున్నటువంటి వాళ్ళు, భాగస్వాములతో మనస్పర్ధలు, గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు కొంత గోచరిస్తున్నాయి. కనుక అది రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే వృధా ఖర్చులు లేకుండా, వృధా కాలయాపన కాకుండా మీరు కొంతవరకు దాన్ని రెక్టిఫై చేసుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక సాహిత్య ప్రియులకు, సాహిత్య రంగంలో ఉన్నటువంటి వారికి, రచనా వ్యాసంగంలో ఉన్నటువంటి వారికి, పత్రికా రంగంలో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి బాగా అనుకూలంగా ఉంది. ఈ మాసం కొత్త అవకాశాలు వస్తాయి. మీ పనితనానికి గుర్తింపు లభిస్తుంది. తద్వారా మీకు ఆదాయం కూడాను పెరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ మంచి అవకాశాలను మీరు సద్వినియోగపరచుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళకి, మార్కెటింగ్లో ఉన్నటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి వాళ్లకు మంచి ఉద్యోగము, మంచి పనితనానికి గుర్తింపు, ఎన్హాన్స్మెంట్ ఉద్యోగంలో, ఇలాంటివి ఈ మాసంలో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఉద్యోగస్తులకు స్థాన చలనం కూడాను ఈ మాసంలో గోచరిస్తుంది. ట్రాన్స్ఫర్స్ లేదా ఒక సంస్థ నుండి ఇంకో సంస్థకు వెళ్ళడము, ఒకే సంస్థలో వేరే వింగుకు వెళ్ళడము, అలాంటివి కూడాను బాగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల మూలకంగా మీకు మంచి పేరు వస్తుంది.
కలిసి వస్తుంది. ఆదాయం కూడాను మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక మానసికంగా సంతృప్తిగా ఉంటారు. భూములు, వాహనాలు వీటిపై పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ విధంగా ఓవరాల్గా మనం చూసినట్టయితే మేషరాశి వారికి ఒక రకంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ మిగతా గ్రహాల యొక్క ఎఫెక్ట్ మూలకంగా, అంటే మేషరాశి వారికి ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సంచారము బాగా అనుకూలంగా ఉంది గనక సత్ఫలితాలే ఎక్కువగా ఈ మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము కొన్ని పరిహారాలను చేసుకోవడము చాలా మంచిది. ఈ పరిహారాలు అనంటే వ్యక్తిగతంగా కొన్ని మనం చేసుకోవడము, కొన్ని కార్యక్రమాలు, జపాలు, హోమాలు, తర్పణాలు ఇవి చేయడము రెండవ విధి. మొదటి కర్తవ్యము మనం చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటిది. రాశిపరంగా లేదా వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. సూర్యుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే రాశిపరంగా మనము జన్మించినటువంటి రాశి పరంగా సూర్య భగవానుడు 1, 2, 4, 5, 7, 8, 9, 12 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు సాధారణంగా మనకు సూర్యుడికి సంబంధించినటువంటి ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి. కనుక ఆ సూర్య భగవాను ప్రీతి చేసుకోవడానికి, సూర్యుడి మూలకంగా కలిగేటువంటి ఫలితాలను నిర్వీర్యం కావడానికి, అనుకూలంగా మనం మోల్డ్ చేసుకోవడానికి ఏం చేయాలి? సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని మీరు నిత్యం పఠించడము, శివాభిషేకం చేయడము. శివుడు ఐశ్వర్యకారకుడు, అన్ని విధాలుగా మనను కాపాడేటువంటి భగవంతుడు ఆ పరమశివుడు గనక ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు, ఆయుర్దాయాన్ని ఇచ్చేటువంటి వాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు, అన్ని రకాలుగా మనను కాపాడేటువంటి భగవానుడు ఆ పరమశివుడు గనక ఆ పరమశివుణ్ణి మీరు ప్రతినిత్యము గుడికి వెళ్ళడము, అభిషేకము చేసుకోవడము, బిల్వదళము సమర్పించి ఆ భగవంతుణ్ణి వేడుకోవడము, ఇది ప్రధానంగా మీరు చేసుకోవలసింది. ఎర్రని పూలతో మీరు పూజ చేయండి, సూర్య నమస్కారాలు చేయండి. సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది నమస్కారం. నమస్కార ప్రియో భాను అన్నారు. కాబట్టి కేవలము సూర్యుడికి నమస్కారం చేయడం మూలకంగానే మీకు అనుగ్రహాన్ని ఇస్తాడు. అంటే ద్వాదశాదిత్య రూపంలో ఉన్నటువంటి ప్రతి మాసంలో ఒక్కొక్క పేరుతో ఆ సూర్య భగవానుడు మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు. కనుక సూర్యుడిని ప్రీతి చేసుకోవడానికై మీరు 12 మార్లు సూర్య నమస్కారం చేయండి. సూర్య నమస్కారం చేసినప్పుడల్లా భూమికి కూడాను నమస్కారం చేసుకోండి. ఇలా సూర్య నమస్కారం చేసుకోవడము, తర్వాత మాణిక్యాన్ని ధరించండి. సూర్యుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు కెంపు అంటారు, మాణిక్యం, రూబీ. ఈ రూబీని ధరించినట్టయితే మీకు ఆ సూర్యుడి మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. అంతేకాకుండా జపము, ఆ మూల మంత్రము ఉంటుంది. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. సరే, ఇవన్నీ చేయడానికి మనకు సమయం లేదు అని అనుకుంటే కేవలము మీరు స్నానం చేసిన తర్వాత కొద్దిగా ఎండలోకి వచ్చి ఒక 2 నిమిషాలు ఎండలో నిలబడి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. మీకు అన్నీ కూడాను అనుకూలత, అనుగ్రహాన్ని
మీకు ఇస్తాడు. కనుక ఈ విధంగా సూర్యుడిని ప్రీతి చేసుకోండి. తర్వాత రెండవ గ్రహము అంగారకుడు. అంగారకుడు చాలా విషయాలలో మనకు అనుకూల ప్రతికూలతలను ఇస్తూ ఉంటాడు. కనుక అంగారకుడికి కూడాను మనం పరిహారం చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. అంగారకుడు అనంటే కుజుడు. ఆ కుజుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఏ స్థానాలలో ప్రతికూలతను ఇస్తాడు అనంటే 1, 2, 4, 5, 7, 8, 9, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అంగారకుడి ప్రీత్యర్థమై మూలమంత్రాన్ని జపించడము, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడము. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామి దేవతల యొక్క సైన్యానికి అధిపతి. సుబ్రహ్మణ్య స్వామి చాలా విషయాలకు కారకుడు. కనుక ఆ సుబ్రహ్మణ్య స్వామిని ప్రీతి చేసుకోవడానికై, ఆ కుజ భగవానుణ్ణి ప్రీతి చేసుకోవడానికై సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, అభిషేకం చేసుకోండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని కూడాను పూజించడం మూలకంగా మీ లోపల ఒక ధైర్య సాహసాలు కలుగుతాయి. తర్వాత కందులను దానంగా ఇవ్వండి, పగడం ధరించండి. ఇవి చేసినట్టయితే అంగారకుడు అంటే కుజుడు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇక బుధుడు కూడాను చాలా ముఖ్యమైనటువంటి గ్రహం. బుధుడు అనుకూలంగా ఉన్నట్టయితే వ్యాపారము, ఆలోచన విధానము, సమయస్ఫూర్తి, అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము, ఫ్లాష్ ఐడియాస్కి కూడాను మనకు బుధుడు కారకుడు. కాబట్టి బుధుడి యొక్క అనుకూలత చాలా ఉండాలి. కనుక బుధుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము మూలమంత్రాన్ని జపించడము లేదా విష్ణువును పూజించడము, ఆ శ్రీమన్నారాయణుణ్ణి పూజించడం మూలకంగా మీ లోపల స్థిరత్వం కలుగుతుంది. సమయానుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ లోపల ఆ సమస్యకు సంబంధించినటువంటి పరిష్కార మార్గాన్ని ఆ భగవంతుడు మీకు ఇస్తాడు. కాబట్టి విష్ణువును పూజించండి, విష్ణు సహస్రనామాలు పఠించండి, పచ్చటి పూలతో పూజించండి, పెసళ్ళు దానం ఇవ్వండి. తర్వాత మూలమంత్రాన్ని నిత్యం కూడాను పఠించండి. ఇవి చేయడం మూలకంగా మీకు బుధుడు అనుకూలిస్తాడు, అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇక ముఖ్యమైనటువంటి గ్రహము, చాలా విషయాలలో ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహము గురుగ్రహము. ఈ గురువు అనుకూలంగా ఉన్నట్టయితే అద్భుతాలు జరుగుతాయి, ప్రతికూలంగా ఉన్నట్టయితే మీకు ఆలస్యము, ఆటంకాలు, సమయానికి కాకపోవడము, మధ్యలో వదిలిపెట్టడము, ఇలాంటివి ఎన్నెన్నో మీకు ఇబ్బందులకు కారకుడు గురువు. కాబట్టి ఆ గురువు ప్రీతి కొరకై, గురువును ప్రీతి చేసుకోవడానికై మూలమంత్రాన్ని పఠించండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని పఠించండి. తర్వాత సద్గురువులను సందర్శించుకోండి, ఆధ్యాత్మికవేత్తలతో మాట్లాడండి, దైవిక కార్యక్రమాలలో పాల్గొనండి, సమాజానికి హితము చేసేటువంటి పనులను చేయండి. నలుగురికి దానం చేయడము, అన్నదానం చేయడము, వస్త్రదానం చేయడము, విద్యాదానం చేయడము, ఇలాంటివి మీరు చేసినట్టయితే ఆ గురువు ప్రీతి చెంది మీకు అనుగ్రహాన్ని కలిగిస్తాడు. దక్షిణామూర్తిని పూజించండి, దత్తాత్రేయ స్వామిని కొలవండి. పసుపువచ్చ వస్త్రంలో, పచ్చటి వస్త్రంలో శనిగలు ఉంచి దానమివ్వండి. కనక పుష్యరాగాన్ని ధరించండి. ఈ విధంగా చేసినట్టయితే గురు భగవానుడు ప్రీతి చెందుతాడు. ముఖ్యంగా గురువును ప్రీతి చేసుకోవడానికై సద్గురువులను సందర్శించడము, మాతాపితృవులను సేవించడము, ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. తల్లిదండ్రులను మీరు సేవించండి, గురు భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. సద్గురువులను, ఆధ్యాత్మికవేత్తలను
సమాజం కొరకే వాళ్ళ జీవితాన్ని అంకితం చేసినటువంటి మహానుభావులు ఉంటారు. వాళ్ళను దర్శించుకోండి. వాళ్ళ మూలకంగా మీకు ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక శుక్రుడు మనకు ఆనందాన్ని, సౌఖ్యాన్ని, కావలసినటువంటి వస్తువులను, వస్త్రాలను, ప్రశాంతతను ఇచ్చేటువంటి గ్రహము శుక్రగ్రహము. ఈ శుక్రగ్రహము మీకు ప్రతికూలంగా ఉన్నప్పుడు మూలమంత్రాన్ని జపించండి. పార్వతీదేవిని, లక్ష్మీ అమ్మవారిని కొలవండి. తెల్లటి పూలతో మీరు పూజించండి అమ్మవారిని. అమ్మవారు ప్రీతి చెంది మీకు కావలసినటువంటి అన్ని సదుపాయాలను కూడాను మీకు అనుగ్రహిస్తారు. తెల్లని వస్త్రము, తర్వాత బొబ్బర్లు ఇవి దానంగా ఇవ్వండి. వజ్రాన్ని ధరించండి. మూలమంత్రాన్ని జపించండి. హేమకుంద మృళాలాభం దైత్యానాం పరమాం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. మీకు అనుగ్రహాన్ని పొందుతారు శుక్రుడి మూలకంగా. ఇక శనీశ్వరుడు చాలా విషయాలలో ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహం. ఈ శని గ్రహము డైరెక్ట్గా మనకు డబ్బుపై, ఆదాయంపై, ఖర్చుపై, మన శ్రమపై ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి ఈ శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మూలమంత్రం తప్పకుండా మీరు జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ మూలమంత్రాన్ని జపిస్తూ శివుణ్ణి ఆరాధించండి. ఆ పరమశివుడికి అభిషేకం చెయ్యండి. శని స్తోత్రాన్ని పఠించండి. శివ పూజ మూలకంగా మీకు అద్భుతాలు జరుగుతాయి. ఆ శివుణ్ణి నమ్ముకొని ప్రతినిత్యం కూడాను దైవారాధన చేస్తూ శివాలయానికి వెళుతూ ఆ శంకరుడిపై ఒక బిల్వదళాన్ని ఉంచి మీరు నమస్కారం చేసుకున్నట్టయితే మహదానంద పరవశుడైనటువంటి ఆ శంకరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఆ శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం దూరం అవుతుంది. ఆంజనేయ స్వామిని కూడాను కొలవండి. భయము, ఆందోళన ఇవి లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. నల్లటి వస్త్రము, నల్లని నువ్వులను దానంగా ఇవ్వండి. ఇంద్రనీలాన్ని ధరించండి. ఇవి చేయడం మూలకంగా శని యొక్క ప్రభావం తగ్గుతుంది. రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ఏమి చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, రాహువు గోచార రీత్యా 3, 6, 11 స్థానాలలో శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా అన్ని స్థానాలలోనూ ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అంటే రాహువు ఇచ్చేటువంటి ప్రతికూల స్థానాలు 1, 2, 4, 5, 7, 9, 10, 12 ఈ స్థానాలలో రాహు సంచరిస్తున్నప్పుడు మనకు గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. గనక రాహు ప్రీత్యర్థమై, రాహు యొక్క అనుగ్రహం కొరకై మూలమంత్రాన్ని మనం పఠించడము, జపించడము. రాహు మూలమంత్రం అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించడము, దుర్గామాతను పూజించడము. దుర్గాదేవి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గామాతను పూజించడం మూలకంగా కూడాను మనకు రాహు యొక్క ప్రతికూలత తగ్గుతుంది. ఇక మినుములు దానంగా ఇవ్వడం, గోమేధికాన్ని ధరించడము, ఇవి చేసినట్టయితే రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గి మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి ఇవి దానము, పారాయణము, జపము, దానము ఇవి ఇవ్వడం మూలకంగా మనకు మంచి జరుగుతుంది. కనుక ముందుగా మీరు చేయవలసినటువంటిది అమ్మవారిని ప్రతినిత్యం కూడాను దర్శనం చేసుకోండి. అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టయితే
దుర్గే స్మృత హరతి భీతిమశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాతి అని అన్నారు. కాబట్టి దుర్గాదేవిని మీరు దర్శించడం మూలకంగానే మీ లోపల ఉన్నటువంటి భయాలు, ఆందోళనలు, మానసిక వికలత ఇవన్నీ కూడాను దూరమైపోతాయి. కనుక అమ్మవారిని ప్రతినిత్యం కూడాను దర్శించండి, పూజించండి. ఇక కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు కేతువు కూడాను 1, 2, 4, 5, 7, 9, 10, 12 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక కేతు ప్రీత్యర్థమై జపము అంటే మూలమంత్ర జపము చేయడము, పలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోవడము, గణపతిని పూజించడము. కేతువుకు సంబంధించినటువంటి అధిష్టాన దేవత గణపతి, విఘ్నాధిపతి. మనకు విఘ్నాలు రాకుండా మన జ్ఞానము సన్మార్గంలో ప్రయాణించేటట్టుగా మంచి ఆలోచనలు రావడానికి, సమయస్ఫూర్తితో మనము నిర్ణయాలు తీసుకోవడానికి గణపతి ఆరాధన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ గణపతిని ఆరాధించినట్టయితే, గణపతిని పూజించినట్టయితే మీకు తప్పకుండా ఈ కేతు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. ఉలవలు దానంగా ఇవ్వండి, వైడూర్యాన్ని ధరించండి. ఇవి చేయలేనటువంటి వాళ్ళు కేతువుకు సంబంధించినటువంటి స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రం ప్రతినిత్యం కూడాను మీరు పఠించినా కూడాను మీకు కేతువు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది, అనుకూల ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా ఈ గ్రహాలకు చెప్పబడినటువంటి పూజలు, దానాదులు, నవరత్నాలు ధరించడము, వీటి మూలకంగా మీకు అనుగ్రహం లభిస్తుంది. ముందు దేవతా అనుగ్రహం కొరకై దేవాలయానికి వెళ్ళండి, సద్గురువులను దర్శించుకోండి. ఇవి దర్శించుకున్నట్టయితే మీకు ఈ దుష్ప్రభావం దూరం అవుతుంది, మంచి ఫలితాలు కలుగుతాయి. సెప్టెంబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి తెలియజేస్తాను. 1వ తారీఖు 1 సెప్టెంబర్ సోమవారం అదుఃఖ నవమి. అంటే ఈ నవమి రోజున నందాదేవిని పూజించడం మూలకంగా, అంటే సంతోషాన్ని మనకు ఇచ్చేటువంటి అమ్మవారు నందాదేవి. ఈ నందాదేవిని పూజించడం మూలకంగా మనకు జీవితంలో దుఃఖాలు మన దరి చేరకుండా ఉంటాయి అనేటువంటిది శాస్త్రం చెప్తోంది. కనుక అందరూ కూడాను నందాదేవిని పూజించడం మూలకంగా సుఖ సంతోషాలు మీ జీవితంలో కలుగుతాయి. కనుక ఈ రోజున అమ్మవారి పూజ చేయండి. ఇక 2వ తారీఖు నాడు మంగళవారం జ్యేష్ఠ గౌరీ విసర్జనం. అంటే జ్యేష్ఠ గౌరీని మనం ఆవాహన చేసి పూజించి ఈ రోజున విసర్జన చేయడం జరుగుతుంది. లక్ష్మీ జ్యేష్ఠ వీళ్ళిద్దరు కూడాను మన సాంప్రదాయం ప్రకారంగా, హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఒకరు మనకు ధనాన్ని, కావలసినటువంటి స్థితిగతులను ఇచ్చేటువంటి వాళ్ళు, ఒకరు మనకు దుఃఖాన్ని కలిగించేటువంటి వాళ్ళు, కష్టాలను కలిగించేటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరిని కూడాను మనం పూజిస్తాం మన శాస్త్రం ప్రకారంగా. కనుక మహాలక్ష్మి వ్రతారంభము గత మాసంలోనే 31 ఆగస్టు రోజున ప్రారంభమయ్యి 1వ తారీఖున ఈ సెప్టెంబర్ మాసంలో గౌరీదేవిని పూజించడము, జ్యేష్ఠ గౌరీ, జ్యేష్ఠ రూపంలో ఉన్నటువంటి గౌరీదేవిని పూజించడము, 2వ తారీఖు నాడు ఆ గౌరీమాతను, జ్యేష్ఠ రూపంలో ఉన్నటువంటి గౌరీమాతను పూజించి విసర్జించడం. ఇది ఈ 3 రోజుల కార్యక్రమం అన్నమాట. దీని మూలకంగా కూడాను మనకు అనర్థాలు జరగకుండా ఉంటాయి. లక్ష్మి రావడము, వచ్చినటువంటి లక్ష్మి మనకు స్థిరంగా ఉండడానికి ఇది ఈ పూజా విధానము, ఈ ఆరాధన ఉపయోగపడుతుంది. ఇక
3వ తారీఖు బుధవారం సర్వేషాం పరివర్తిని ఏకాదశి. ఈ ఏకాదశి చాతుర్మాస్యాల లోపల వస్తుంది. మనకు భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఏకాదశి చాలా పరివర్తనను తీసుకువస్తుంది మన జీవితంలో. కనుకనే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. అంటే ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేసి ద్వాదశి రోజున పారణ చేసినట్టయితే మనకు మన జీవితం లోపల పరివర్తన జరుగుతుంది. అంటే అంతకు ముందు ఉన్నటువంటి విధానం నుండి ఒక సుఖమయమైనటువంటి జీవిత విధానంలోకి మీరు పరివర్తన చెందడానికి ఈ ఏకాదశి అనేటువంటిది మీకు ఉపయోగపడుతుంది. కనుక దీన్ని మీరు ఆచరించండి. ఇక 4వ తారీఖు గురువారం వామన జయంతి. వామన జయంతి, వామనుడు దశావతారాల లోపల అవతారం. ఈ వామనుణ్ణి పూజించడం మూలకంగా అనర్థాలన్నీ కూడాను దూరమవుతాయి, అత్యాశలకు తావు లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ వామనుణ్ణి మనము ఈ రోజున పూజిస్తాం. తర్వాత భువనేశ్వరి మాత యొక్క జయంతి కూడాను ఇదే రోజు అవుతుంది. ఆ భువనేశ్వరి మాత అనుగ్రహం మూలకంగా మనకు అన్ని రకాల సౌకర్యాలు, సుఖాలు జీవితంలో కలుగుతాయి. కనుక ఈ రోజున భువనేశ్వరి మాతను కూడాను పూజిస్తాం. ఇదే రోజు నుండి చాతుర్మాస్య దీక్షను పాటిస్తున్నటువంటి వాళ్ళు క్షీరాన్ని అంటే పాలను త్యజిస్తారు. ఈ రోజున దధి దానంగా ఇస్తారు. అంటే పెరుగు దానం చేసి క్షీరాన్ని వర్జిస్తారు. చాతుర్మాస్యాలలో ఒక్కొక్కటి వదిలిపెట్టి ఒకదాన్ని దానంగా ఇవ్వడం అనేటువంటిది మన శాస్త్రంలో ఉంది. ఇక 6వ తారీఖు శనివారం గణేష నిమజ్జనం. అనంత చతుర్దశి రోజున గణేశుణ్ణి మనము నిమజ్జనం చేయడము శాస్త్ర విహితంగా ఉంది. గత నెల 27వ తారీఖు నాడు వినాయక చవితి బుధవారం. ఆ రోజున వినాయకుణ్ణి మనం స్థాపన చేసి షోడశోపచార పూజలు చేసి నైవేద్యము ఉండ్రాళ్ళు సమర్పించి చంద్రోదయం వరకు చంద్రుణ్ణి మనము చూడకుండా, అంటే చంద్ర దర్శన నిషేధము మనకు వినాయక చవితి రోజున ఉంటుంది. రాత్రి 9 వరకు చంద్రుణ్ణి చూడకుండా ఉండాలి. దాని తర్వాత చూడవచ్చు. ఆ లోపల ఒకవేళ చంద్రుణ్ణి మనం చూసినట్టయితే అనవసరమైనటువంటి నిందలకు, విమర్శలకు గురి అవుతారు అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. ఆ రోజున మనము స్థాపన చేసినటువంటి వినాయకుడిని ప్రతినిత్యం కూడాను షోడశోపచార పూజ చేసి నైవేద్యము సమర్పించి ఆ గణపతి విఘ్నరాజు యొక్క అనుగ్రహాన్ని పొంది మళ్ళీ గణేశుణ్ణి 6వ తారీఖు శనివారం రోజున నిమజ్జనం చేయడం అనేటువంటిది మన శాస్త్రంలో ఉంది. ఇది ప్రధానంగా అనంత చతుర్దశి రోజున గణేష నిమజ్జనం అనేటువంటిది మనం జరుపుతాం. అదే రోజున అనంత పద్మనాభ స్వామిని పూజిస్తాం. అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతము ఆ రోజున ఆచరిస్తాం. ఇక 7వ తారీఖు నాడు ఆదివారము చంద్రగ్రహణము ఉంది. ఖగ్రాస చంద్రగ్రహణం. ఈ గ్రహణము రాత్రి 9:57 నుండి రాత్రి 1:27 వరకు ఉంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణము. ఈ గ్రహణము ఏ రాసులలో వస్తుంది, ఎవరు ఆచరించాలి, ఎవరు చూడకూడదు, ఎవరు చూడాలి, ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలను మీకు తర్వాత నేను వివరంగా తెలియజేస్తాను. ఇక 8వ తారీఖు సోమవారం రోజున మహాలయ పక్షారంభం. దీన్ని పితృపక్షాలు ప్రారంభము అని అంటారు. అంటే మనను పెంచి పెద్ద చేసి మనకు జీవితాన్ని
జన్మను ప్రసాదించినటువంటి తల్లిదండ్రులకు వారిని ఉద్దేశించి వాళ్ళు జన్మ మనకు ఇవ్వడం మూలకంగా మనము ఈ స్థితిలో ఉన్నాం కనుక తల్లిదండ్రులు జీవించి ఉన్నంత వరకు వాళ్లకు సపర్యలు చేస్తూ దేహత్యాగం చేసిన తర్వాత వాళ్ళ విషయమై తర్పణాలు, పిండ ప్రదానాలు, దానాదులు ఇవన్నీ కూడాను చేయడము ఈ మహాలయ పక్షం లోపల మనకు శాస్త్రం చెప్పింది గనక మహాలయ పక్షారంభము 8వ తారీఖు సోమవారం నాడు ప్రారంభమవుతుంది. ఇక 10వ తారీఖు బుధవారం సంకష్టహర చతుర్థి. అన్ని కష్టాలను దూరం చేసేటువంటి ఆ మహాగణాధిపతికి ఈ రోజున ఉపవాసము ఉండి రాత్రి 8:14 నిమిషముల వరకు ఉపవాసాన్ని ఆచరించి తదనంతరము భోజనం చేయడం ద్వారా ఆ గణపతి సంతృప్తి చెంది మీకు కష్టాలు కలగకుండా చూస్తాడు, అనుగ్రహిస్తాడు. కనుక సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించండి. ఇక తరువాత మళ్ళీ ముఖ్యమైనటువంటి పండుగ 19వ తారీఖు శుక్రవారం మాస శివరాత్రి. ప్రతి మాసం లోపల కూడాను అమావాస్య కంటే ముందు పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు మహాశివరాత్రి. అందులో ప్రతి నెలకొక్కసారి వచ్చేటువంటిది మాస శివరాత్రి. ప్రతి మాసంలో అమావాస్య కంటే ముందు వస్తుంది కనుక మాస శివరాత్రి అన్నాం. మహాశివరాత్రి అనేది సంవత్సరానికి ఒక మారు వస్తుంది. అయితే ఈ మాస శివరాత్రి రోజున ప్రదోషకాలం వరకు ఉపవాసం చేసి ప్రదోషకాలంలో శివుడికి ఆ పరమశివుణ్ణి అభిషేకించేసి బిల్వదళము సమర్పించి మనము భోజనం చేసినట్టయితే ఆ పరమశివుడు సంతృప్తి చెంది మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అనేటువంటి శాస్త్రం చెప్తుంది కనుక ప్రతి మాస శివరాత్రి రోజున మీరు శివాలయానికి వెళ్ళండి, శివుణ్ణి దర్శించుకోండి, వీలైతే అభిషేకం చేయండి, లేదా అభిషేచనం చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొనండి, అన్నదానం చేయండి. ఇక 20వ తారీఖు శనివారం మహాలయాంతర్గతంగా ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఎవరైతే అనూహ్యంగా యాక్సిడెంట్స్ లోపల ఎవరైతే గతిస్తారో వాళ్లను ఉద్దేశించి వాళ్ళ ప్రీత్యర్థమై చేసేటువంటి రోజు. అంటే వాళ్ళ ప్రీత్యర్థమై పిండ ప్రదానము, తర్పణాలు, శ్రాద్ధాదులు చేసేటువంటి దినం అన్నమాట. దీన్ని మనం ఏమంటాము? విషశస్త్రాదిహత జనానాం మహాలయ. అంటే విషము తీసుకోవడం మూలకంగా సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు, లేదా విష ప్రయోగం మూలకంగా గతించినటువంటి వాళ్ళు, శస్త్రాదులకు లోనై గతించినటువంటి వాళ్ళు, యాక్సిడెంట్స్ అయ్యి గతించినటువంటి వాళ్ళు, ఇలా ఊహించకుండా జన్మము అంటే ఆ పుట్టుక, ఆ జీవితము అర్ధాంతరంగా ఎప్పుడైతే ఉంటుందో అలాంటి వాళ్లకు ఈ రోజున మనం పిండ ప్రదానం చేయడం మూలకంగా వాళ్ళ మూలకంగా ఆ కుటుంబానికి హాని కలగకుండా వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. ఇక 21వ తారీఖు ఆదివారం సర్వపితృ మహాలయ అమావాస్య. ఇది చాలా ముఖ్యమైనటువంటి దినం. మహాలయ అమావాస్య అంటాం. ప్రహతంలో మహాలయ అమావాస్య, సర్వపితృ మహాలయ అమావాస్య. అందరు పితృదేవతలకు మనము ఈ రోజున వాళ్లను ఉద్దేశించి వాళ్ళ పేర్లు ఉచ్చారణ చేసి తర్పణాలు చేయడము, పిండ ప్రదానాలు చేయడము, వాళ్ళ ప్రీత్యర్థమై అన్నదానాలు చేయడము, వస్త్రదానం చేయడము, వీటి మూలకంగా పితృదేవతలందరూ కూడాను సంతృప్తి చెంది మనను అనుగ్రహిస్తారు. ఆ అనుగ్రహం మూలకంగా వంశము వృద్ధి అవుతుంది. మళ్ళీ మన సంతానము కూడాను ఒక స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కాబట్టి సర్వపితృ మహాలయ అమావాస్య తల్లిదండ్రులు గతించినటువంటి వాళ్ళు ఈ రోజున వాళ్ళ ప్రీత్యర్థమై తప్పకుండా చేసుకోవాలి.
ఇక 22 సెప్టెంబర్ సోమవారం నవరాత్రులు ప్రారంభమవుతాయి, దసరా నవరాత్రులు. ఈ రోజున శారద అమ్మవారికి కలశ స్థాపనతో ఈ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఇక ఇందులో భాగంగా నవరాత్రిలో భాగంగా 30వ తారీఖు మంగళవారం దుర్గాష్టమి, మహాష్టమి, కాళికాష్టమి. ఈ అమ్మవారికి మనం పూజలు చేసుకుంటాం ఈ మహాష్టమి రోజున. 1వ తారీఖు మళ్ళీ అక్టోబర్ వచ్చే మాసం 1వ తారీఖు నాడు మహర్నవమి, సరస్వతి పూజ, సువాసిని పూజ, ఆయుధ పూజ ఇవన్నీ కూడాను మహర్నవమి రోజున చేసుకుంటాం. ఇక 2వ తారీఖు విజయదశమి, వచ్చే అక్టోబర్ మాసంలో 2వ తారీఖు విజయదశమి దసరా పండుగ. ఈ రోజున అపరాజితాదేవి పూజ, తర్వాత సీమోల్లంఘనము అంటే ఉంటున్నటువంటి ఊరికి ఈశాన్య దిశలోకి వెళ్ళి అక్కడ శమీ వృక్షాన్ని పూజించడము, అపరాజితాదేవికి పూజించడము, నలుగురికి కలవడము, అందరి యొక్క పెద్దల అనుగ్రహము ఆశీర్వచనాలు తీసుకోవడం ఈ పండుగ రోజున మనకు శాస్త్రం చెప్పింది. ఇలా ఇవి ముఖ్యమైనటువంటి పండుగలు ఈ సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి. వీటిని ఆచరించినట్టయితే మనకు పండుగలు ఏదో కాకతాళీయంగా చెప్పినటువంటివి కావు. ఋషులు దర్శించి వాటి యొక్క అనుభవాన్ని వాళ్ళు ఆ పండుగల యొక్క అనుభవంలోకి తీసుకొని అవి మానవాళికి మనకు అందించారు. అంటే మానవులందరూ కూడాను ఈ పండుగలు ఆచరించడం మూలకంగా ఒక సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు దర్శించి మనకు సూచించినటువంటి పండుగలు. కాబట్టి ఆయా పండుగల లోపల శాస్త్రవిహితంగా ఏ దేవుడికి, ఏ అధిపతికి, ఎవరికి ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని దాన్ని మీరు ఆచరించినట్టయితే మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఏ గ్రహాలు ఏ రాసులలో సంచరించినప్పటికీ, అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ, ద్వాదశ స్థానంలో ఉన్నప్పటికీ, ఏ విధంగా ఉన్నప్పటికీ మీరు ఈ పండుగలను విధి విధానంగా ఆచరించి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని తీసుకొని పెద్దల యొక్క ఆశీర్వచనాన్ని పొందినట్టయితే మీకు అన్నీ కూడాను అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి అని మన శాస్త్రం చెప్తుంది. ఇది ఋషి వచనం కాబట్టి ఇది తప్పకుండా మీరు పాటించండి. శుభం.